విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జనవరి 26 వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఒకవేళ మీ పేరు కనుక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి గ్రహాల గోచారాన్ని గమనిస్తే గురువు జనవరి మాసంలో మిథున రాశి వాళ్ళకి 8వ స్థానంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడి నుంచి ఏప్రిల్ 23 కర్కాటక రాశిలోకి వెళ్తాడనమాట, 9వ భావం. మరి ఇది వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానం కాబట్టి గొప్ప మార్పులను తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక పుణ్యకార్యాలు, విదేశీ అవకాశాలు, ఉన్నత విద్య పైన దృష్టి పెట్టడం. మరి శని గోచారాన్ని గమనిస్తే మొత్తం సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. మరి జనవరిలో 4వ భావం ఇది కాబట్టి కుటుంబము, స్థిరాస్తి, మానసిక ప్రశాంతత మీద పరీక్ష లాంటి కాలం అని చెప్పొచ్చు. ఇంటి విషయాల్లో భారం, బాధ్యతలు పెరగడం. రాహు మీనరాశిలో 5వ స్థానంలో, కేతు కన్యా రాశిలో 11వ స్థానంలో ఉన్నారు. రాహు సృజనాత్మకతని పెంచి కానీ మోసపూరితమైనటువంటి ఆలోచనలు కూడా కలిగించవచ్చు. కేతు సామాజిక సంబంధాలని పరిమితం చేస్తాడు, కానీ ధ్యానానికి, ఆత్మాన్వేషణకి ప్రోత్సహిస్తాడు. కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి అధిపతి గ్రహం. సంవత్సరం మొత్తం కూడా మేష, కర్కాటక, తుల, మకర రాశుల్లో ఎక్కువ కాలం ఉంటూ ఉంటాడు. మరి ప్రతి చలనంలో తెలియని ఆందోళన, ఏదో కోల్పోయినటువంటి భావన, మనసు నిండా కూడా చిన్న చిన్న భయాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. మరి ఈ నెలలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు, నిద్రలేమి, హార్మోన్ అసమతుల్యత వంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మరి శని 4వ స్థానంలో ఉండడం వలన ఇంటి వాతావరణం కాస్త భారంగా ఉంటుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మాటల్లోనే గొడవలు, ఏకాభిప్రాయం లేకపోవడం, పాత విషయాలు పదే పదే గొడవకి రావడం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. అయితే ఇంట్లో మార్పులు, డెకరేషన్ పనులు, వాస్తు సంబంధిత చర్చలు ముందుకు రావచ్చు. కానీ అందరి అభిప్రాయాలు ఒకే రకంగా ఉండకపోవల్ల ఆలస్యం ఏర్పడుతుంది. మరి ఉద్యోగుల జీవితంలో చూస్తే ఈ నెల బాధ్యతలు పెరుగుదల కష్టంగా కనిపిస్తుంది. కొత్త బాధ్యతలు, ప్రాజెక్టులు, ఛాలెంజింగ్ పనులు మీకు అప్పగించబడే అవకాశం ఉంది. మీ పనిని ప్రశంసించేవారు ఉన్నప్పటికీ ఒత్తిడి మాత్రం ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. ఉన్నతాధికారులు మీ పనితీరును మరింత గమనించే సమయం కాబట్టి చాలా క్రమశిక్షణతో, ఖచ్చితత్వంతో ఉండండి. అలాగే ప్రేమ సంబంధాల్లో ఈ నెల అపార్థాల నెల అని చెప్పచ్చు. చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద భావోద్వేగాలు, సందేహాలు, తక్కువ మాటలు ఎక్కువ అర్థాలు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. కొద్దిగా ఓపికతో, స్పష్టమైనటువంటి సంభాషణతో మీ సమస్యలను తేలిగ్గా సాగదీయకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల జోక్యము ప్రేమ సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ప్రైవేట్ విషయాలను బయటకు చెప్పకుండా ఉండడం మంచిది. కెరీర్ పరంగా చూస్తే ఈ కాలంలో ఉద్యోగంలో మార్పులు, డిపార్ట్మెంట్ మార్పులు లేదా ప్రాజెక్ట్ రీఫిల్లింగ్ ఇలాంటివన్నీ జరగవచ్చు. సో మీ స్థిరత కన్నా కూడా పరిణామాన్ని సూచించేటువంటి సమయం. మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభని ఉపయోగించాలని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి పెరిగినట్లు అనిపించిన ఇవన్నీ కూడా భవిష్యత్తుకు బలమైనటువంటి పునాది వేయడానికి అవసరమైన దశలు. విదేశీ కంపెనీల్లో గోప్యమైనటువంటి చర్చలు, ఇంటర్వ్యూలు, రహస్య ప్రాజెక్టులు మొదలవుతాయి. కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఈ సమయంలో లభించే అవకాశాలు వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, ప్రారంభించే కార్యకలాపాలు, పెట్టే కృషి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. రీసెర్చ్, డేటా అనలిటిక్స్, ఇన్వెస్టిగేషన్, ఐటీ, మెడికల్ రీసెర్చ్, ఫైనాన్స్, ఆడిట్ వంటి రంగాల్లో ఈ కాలము అత్యంత అనుకూలం అని చెప్పొచ్చు. మీ ఆలోచన శక్తి, గాఢత పెరుగుతుంది. మీరు సమస్యలను లోతుగా విశ్లేషించేటువంటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. మేనేజ్మెంట్ స్థాయి అవకాశాలు వస్తాయి. ఉద్యోగాల్లో టీం నడిపించేటువంటి లీడర్షిప్ పాత్రలు లభించవచ్చు. పదోన్నతి, శాలరీ ఇంక్రిమెంట్, సంస్థలో గౌరవం పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు కానీ, విదేశీ కంపెనీలతో పనిచేసే అవకాశాలు కానీ బలపడతాయి. వ్యాపారాలకు బంగారు యుగం అని చెప్పొచ్చు. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఈ కాలంలో అద్భుతంగా ఉంటుంది. గొప్ప అవకాశాలు వస్తాయి. విదేశీ టైఅప్స్ కానీ, ప్రభుత్వ గ్రాంట్లు కానీ, ఎగుమతుల ద్వారా లాభాలు కానీ, ప్రాజెక్టుల మద్దతు కానీ ఇవన్నీ కూడా సహజంగా చేకూరే అవకాశం ఉంది. మరి మీ ఆర్థిక జీవితంలో మరి వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి మాసంలో ఆర్థిక జీవితంలో నెమ్మదిగా ప్రారంభమై శక్తివంతమైనటువంటి ముగింపు అందించేటువంటి కాలం. అప్రత్యక్షంగా ఆదాయం, గూఢంగా లాభాలు, పాత పెట్టుబడుల ఫలితాలు. మరోవైపు కొంత అనిశ్చితి, వినియోగంలో జాగ్రత్త అవసరం.
ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో బృహస్పతి 8వ ఇంటి ప్రభావం వలన ఎక్కడి నుంచో అనుకోని లాభాలు ప్రవహిస్తాయి, కానీ పాత ఇన్వెస్ట్మెంట్ ఫలితాలు ఇవ్వడం, ఇన్సూరెన్స్ మొత్తాలు రావడం, కుటుంబ పెద్దల నుంచి వారసత్వ లాభాలు రావడం వంటి శుభానుభవాలు కనిపిస్తాయి. ఇవి మీకు అర్థం కాని సమయంలో అర్థం కాని విధంగా వచ్చేటువంటి ఆశీర్వాదాలని చెప్పొచ్చు. అయితే గ్రహస్థితి ఏంటంటే ప్రతి అడుగులో కూడా ఆచితూచి ముందుకు సాగమని హెచ్చరిస్తోంది. ఆకస్మిక వైద్య ఖర్చులు, ఇంటి అవసరాలపైన వ్యయం, కొంత గందరగోళం రేపేటువంటి ఆర్థిక పరిస్థితులు, స్నేహితులు, మెంటార్స్, పెద్దల సూచనలు ఈ సమయంలో మీకు అపారమైనటువంటి లాభాలు తీసుకొస్తుంది. వాళ్ళ సహాయం ద్వారా పెద్ద డీల్స్, పెద్ద నిర్ణయాలు, పెద్ద అవకాశాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. దైవానుగ్రహం మరింత స్పష్టంగా మీకు కనిపిస్తుంది. అయితే అదృష్టం మీ పక్షం ఉన్నప్పటికీ అప్పులు తీసుకోవడం మాత్రం ఈ సమయంలో మంచిది కాదు. అవసరం లేని లగ్జరీ ఖర్చులు ఆర్థిక ప్రవాహాన్ని బలహీనపరుస్తుంది. అలాగే మీ సంపదను కూడా నియంత్రించవచ్చు. అయితే మీ ఆర్థిక పరిస్థితిని మరింత శక్తివంతం చేసుకోవడానికి ఒక సులభమైనటువంటి శక్తివంతమైన ఉపాయం ఉంది. అదేంటంటే గురువారం రోజు పసుపు వస్త్రాన్ని కానీ పసుపు పూలను కానీ సమర్పించండి, దానం చేయండి. అలాగే దీనివల్ల ఏంటంటే బృహస్పతి బలం పెరుగుతుంది, అదృష్టాన్ని నిలబెడుతుంది, సంపద ప్రవాహం పెరుగుతుంది. మీ ప్రేమ జీవితం, దాంపత్య జీవితము ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాల్సిన కాలం. ఈ మాసంలో అనవసరమైనటువంటి భావోద్వేగాలు లోతుగా మిమ్మల్ని పరీక్షిస్తాయని చెప్పొచ్చు. ప్రేమ, అనుబంధం, పిల్లలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా కొంత భారాన్ని కలిగిస్తాయి. కష్టపెట్టే కాలం కాదు, కానీ ఎంత బలంగా ఉన్నాయో మిమ్మల్ని పరీక్షించే కాలం అని చెప్పొచ్చు. శని ప్రభావంతో సంబంధాల్లో చిన్న చిన్న విషయాలు పెద్దవిగా కనిపించడం, జాగ్రత్తగా లేకపోతే అపార్థాలు రావడం, భావోద్వేగాలను వ్యక్తపరచడంలో కొంత వెనుకంజ ఉంటుంది, మనసులో చెప్పలేని మాటలు పేరుకుపోతాయి. ఇవన్నీ కూడా తాత్కాలిక పరీక్షలు. మీకు సహనం, శాంతి ప్రదర్శిస్తే ఈ పరీక్షల తర్వాత మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే జనవరి నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి మీ గృహం కానీ, ఆస్తి వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పనులన్నింటిలో కూడా ప్రత్యేకంగా మీరు ఒక అధ్యాయాన్ని మొదలుపెట్టినట్టు అనమాట. ప్రారంభంలోనే గ్రహస్థితులు కొంత గందరగోళంగా ఉంటాయి. అయితే నిలిచిపోయిన వ్యవహారాలు బయటకు తెచ్చినా కూడా ఇవి మీకు భయాన్ని కలిగిస్తాయి, ఇబ్బందుల్ని సృష్టించడానికి కాదు, అసలు మీ శుభాలను ఈజీ చేయడానికి అని అనుకోండి. అయితే ఈ జనవరిలో ఏంటంటే పాత ఆస్తి సంబంధిత సమస్యలు కానీ, పూర్వపు కుటుంబ వివాదాలు కానీ, రిజిస్ట్రేషన్లో ఆలస్యం అవ్వడం కానీ, పన్ను లేదా పత్రాలు సంబంధించిన సందిగ్ధతలు కానీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీ ముందుకు వస్తూ ఉంటాయి. అయితే ఈ కాలంలో సమస్యల సమయం మాత్రమే కాదు, పరిష్కారాలకు దారితీసే సమయం కూడా అని గుర్తించండి. పెద్దలతో సూచనలు తీసుకోవడం మర్చిపోకండి. పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఇవన్నీ మీ ముందుకు వెళ్ళేటప్పుడు చాలా క్లియర్గా మీరు పరిశీలించి ముందుకెళ్ళాలి. ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఆనందం మీ పైన ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. చాలా కాలంగా ఒక మంచి ఇల్లు కొనాలని ఆశపడుతున్న వాళ్ళకి ఆ కళ ఈ సమయంలో నెరవేరచ్చు. ఎందుకంటే రుణపత్రాలు కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, ప్రభుత్వ అనుమతులు కానీ ఇలాంటివన్నీ కూడా ముందెన్నడూ లేని రీతిలో సులభంగా అయిపోతాయి. మీకు పెద్దల ఆశీస్సులతో, కుటుంబ సభ్యుల మద్దతుతో ఒక కొత్త ఇల్లు మీ జీవితంలోకి వస్తుంది. ఆ ఇల్లు మీకు శాంతిని కానీ, స్థిరత్వాన్ని కానీ, భద్రతని కానీ ఖచ్చితంగా ఇస్తుందని చెప్పొచ్చు. వాహనాలకు సంబంధించి కూడా ఇది చాలా శుభ ప్రభావం కనిపిస్తోంది. కుటుంబానికి కొత్త వాహనం కొనుగోలు చేయాల్సిన సమయం ఎప్పుడైనా వచ్చింది అంటే కనుక అది కారు కావచ్చు, లేదా ద్విచక్ర వాహనం కావచ్చు, ఏదైనా సరే మీ జీవితంలో ఒక శుభారంభాన్ని సూచిస్తుంది. పెద్దలు ఇచ్చే ఆశీస్సులకు కూడా ఈ నిర్ణయాన్ని మరింత శుభప్రదంగా మారుస్తుంది. గృహంలో శాంతి, ఆనందం ఈ కాలంలో గణనీయంగా పెరుగుతుందని చెప్పొచ్చు. చిన్న అపార్థాలు, చెప్పుకొని గాయాలు, మాటలు చెప్పకుండా మిగిలిపోయిన దూరాలు ఇవన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయి. గృహంలో పూజలు, శుభకార్యాలు ఇవన్నీ జరుగుతాయి. సోదరులతో సంబంధాలు బలపడతాయి, పెద్దల నుండి మద్దతు బలపడుతుంది. అలాగే ఇంతకుముందు బంధుమిత్రులతో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోతాయి. ఒక సమైక్యత అనేది ఏర్పడుతుంది. మరి కళారంగాల వాళ్ళని చూస్తే వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి మాసంలో సినీ, మీడియా, కళారంగాల్లో ఒక శక్తివంతమైనటువంటి మార్పు వస్తుంది. అంతర్గత క్రియేటివిటీ కొత్త రూపం దక్కే అవకాశం ఉంటుంది. రాశి వాళ్ళకి మనసు లోతైన భావాల్ని అద్భుతంగా అక్షరాలు కానీ, భావాలు కానీ చూపించగలుగుతారు. సంగీతం, కథలు, చిత్రాలు వంటి అనేక కళారూపాలు మలుస్తారు. అదే కారణంగా కళారంగంలో వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటారు. మీ ఆలోచనల రీత్యా లేదా మీ క్రియేటివిటీ రీత్యా చక్కటి పేరు ప్రతిష్టలు అందుకుంటారు. రాహు 5వ స్థానంలో ప్రయాణించడం వృశ్చిక రాశి వాళ్ళకి సృజనాత్మకను కొత్త శక్తి ఇస్తుందని చెప్పొచ్చు.
రాహు ఎప్పుడు కూడా అసాధారణమైనటువంటి సాంప్రదాయాలకు భిన్నమైనటువంటి ఆలోచనలను అందించే గ్రహం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేటువంటిది కాదు. ఈ కాలంలో ఏంటంటే దర్శకులు కొత్త కోణాలను అన్వేషిస్తారు, రచయితలు లోతైన భావోద్వేగాల్ని పలికిస్తారు అక్షరాలుగా. మరి సంగీత కళాకారులు కూడా అసాధారణమైనటువంటి ట్యూన్లు, హృదయాన్ని కదిలించే స్వరాలను సృష్టిస్తారు. మరి ఆలోచనల ప్రారంభము ఇవన్నీ కూడా ఈ సమయంలోనే మొదలవుతాయి. ఒక సమావేశం జరగడం కానీ, కొంచెం డిస్కషన్ కానీ ఓవరాల్గా ఈ నెలలో ఫైనలైజ్ అవుతుంది. అయితే ప్రయత్నించిన ఒక ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశం ఉంది. మరి మీ ఆలోచనలకు మరింత స్పష్టత వచ్చినప్పుడే అవి ముందుకెళ్తుంది. కొంచెం సహనంగా ఓర్పుతో ఉండండి. భవిష్యత్తులో ఇది పెద్దగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మరి విద్యారంగాన్ని గమనిస్తే వృశ్చిక రాశి వారికి జనవరి మాసంలో ఆత్మ పరిశీలన అవసరం. ఒక పెద్ద అవకాశాల సమయం. విదేశీ విద్య కానీ, ఉన్నత చదువులు కానీ, ప్రత్యేక కోర్సులు కానీ, రీసెర్చ్ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా గ్రహస్థితులు మీకు అందిస్తున్నటువంటి వరాలని చెప్పొచ్చు. విద్యార్థులకు ముఖ్యంగా గురువు 9వ స్థానంలోకి ప్రవేశించడం అనేది తర్వాత కాలంలో మీకు మంచి ఆశీర్వాదం. మరి గురువు అనుగ్రహముతో జరగని పనులు, పూర్తిగాని కళలు, అసంపూర్ణ లక్ష్యాలు ఒక్కొక్కటిగా అన్నీ కూడా మలుపు తిరుగుతాయి. విదేశాల్లో చదవాలని కలలుగన్న విద్యార్థులకు హృదయంలో ఒక కొత్త వెలుగు వెలుగుతుంది. యూనివర్సిటీల్లో అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, రీసెర్చ్ ప్రాజెక్ట్, హయ్యర్ స్టడీస్ కోసం కావాల్సిన సపోర్ట్ ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. మీరు ఎదురు చూస్తున్న మెయిల్స్ మీకు రావచ్చు, కావాల్సిన యూనివర్సిటీ నుంచి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. మీ ప్రొఫైల్ ఎవరినో ఒకళ్ళు గుర్తించి మీకు అవకాశాలు ఇస్తారని చెప్పొచ్చు. అయితే మీకు ఒక కొత్త దారి చూపిస్తుంది ఈ సమయం. రాహు మీ మైండ్ని సాంప్రదాయ విద్య దాటి సృజనాత్మక కోర్సుల వైపు ఆకర్షింపజేస్తాడు. ఆర్ట్, డిజైన్, సినిమాటోగ్రఫీ, ఫ్యాషన్, యానిమేషన్, మీడియా, సైకాలజీ, లా ఇలా అన్ని రంగాల్లో కూడా మీ ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది. మరి రాజకీయ రంగాన్ని గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి శని 4వ స్థానంలో ఉన్నాడు. మరి కొత్త పార్టీలో అంతర్గత వ్యతిరేకతలు కానీ, అసహనం కానీ, సవాళ్ళు కానీ తీసుకొస్తుంది. మీరు చేపట్టేటువంటి నిర్ణయాలు కొందరు సహచరులు అసహనంగా వ్యవహరిస్తారు. చిన్న విమర్శలు, అపార్థాలు, రాజకీయ కుతూహలాలు మీకు దారిలోకి వస్తాయి. మరి ఈ సమయంలో మీరు సహనంతో ఉండాలి, స్థిరమైనటువంటి ఆత్మనిర్వహణ ఉండాలి, జాగ్రత్త ఉండాలి. ఇది కష్టకాలంగా భావించకుండా మీ సామర్థ్యాన్ని బలపరిచే కాలంగా మీరు తీసుకోండి. మరి వ్యాపార రంగంలో చూస్తే జనవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి కొంత లాభ నష్టాల మిశ్రమ పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ దశలో ప్రాజెక్టులు ఫలితాలను ఇవ్వకపోవచ్చు, కానీ అవకాశాలు మాత్రం వస్తాయి. వ్యాపారంలో ఏదైనా సరే మినహాయింపు, ఆలస్యం, అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యూహాత్మకంగా ఆలోచనలతో కనుక మీరు ముందుకెళ్తే, ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్టయితే, మేనేజ్మెంట్లో జాగ్రత్తగా ఉన్నట్టయితే చక్కటి ఫలితాలు రాబోయే కాలంలో అందుకుంటారు. మరి డిజిటల్ మార్కెటింగ్, ఎగుమతులు, టెక్నాలజీ ఆధారిత వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. క్రియేటివ్ వ్యూహాలు, వినూత్న వ్యాపార పథకాలతో, మార్కెటింగ్ స్ట్రాటజీస్తో ముందుకెళ్తారు. మీ వ్యాపారానికి లాభాలు తెచ్చిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రసిద్ధి పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. వ్యాపార యజమానిగా మీ సృజనాత్మక నిర్ణయాలు, ముందస్తు ప్రణాళికలు ఇవన్నీ కూడా మీకు చక్కటి ప్రతిఫలాన్ని ఇస్తాయి. అయితే ఈ నెలలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకూడదు. తక్షణ ఫలితాల కోసం ఎక్కువ రిస్క్ తీసుకోకండి. అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టకండి. అంటే సరి అయినటువంటి పరిశీలన, వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన, మార్కెట్ విశ్లేషణ, నమ్మకమైనటువంటి సలహాదారుల సహాయం తీసుకోవడం ముఖ్యం. చిన్న వ్యాపారస్తుల్ని గమనించినట్టయితే జనవరి నుండి తర్వాత రాబోయే కాలంలో కూడా కొంతమంది చిన్న వ్యాపారస్తుల కోసం కొంచెం కష్టకాలం ఇది. డిమాండ్ కొంత మందగిస్తుంది, గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. చిన్న షాపులు, ఇల్లు నుండి చేసే వ్యాపారాలు, టిఫిన్ సర్వీసులు, మెషిన్ వర్క్షాప్స్ ఇవన్నీ కూడా అంత సులభంగా ఏమి ఎదగవు, ఆందోళన కలిగించే స్థితిలో ఉంటాయి. కాబట్టి ఇదైతే తాత్కాలిక పరిస్థితే. అయితే ఏదైనా రుణాలు తీసుకునే ముందు మాత్రం చాలా సమగ్రంగా ఆలోచించండి. అట్లాగే పెట్టుబడులపైన కూడా ప్రణాళిక దృష్టి పెట్టండి, లేకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సరైనటువంటి వ్యూహము, స్థిరమైనటువంటి ఆర్థిక నియంత్రణ, మార్కెట్ విశ్లేషణతో మాత్రమే వ్యాపారము సుస్థిరమైనటువంటి మార్గంలో ముందుకెళ్తుంది. అలాగే డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టూడెంట్స్, వైద్య రంగం, ఆరోగ్య రంగంలో అన్ని కార్యకర్తలకు కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. డాక్టర్లు, వైద్య పరిశోధకులు కొత్త టెక్నిక్స్, కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్, ఆధునిక వైద్య పద్ధతులని పాటిస్తారు. అలాగే ఎక్కువ మంది రోగులకి మీ సేవలు అందే అవకాశం ఉంది. పరిశోధన రంగంలో కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి.
ప్రతిభ ఉన్న వాళ్ళకి గుర్తింపు, అవార్డులు, అలాగే ప్రమోషనల్ గుర్తింపు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య జనవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి కొంత అపార్థాలు, అసంతృప్తి, కోపం కారణంగా దూరం పెరిగే అవకాశం ఉంది. ప్రతికూల భావనల వలన సంబంధాలు కొంత ఊగిసలాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ దశలో వివాహితులు పరస్పర భావాల్ని పంచుకోవడం, ఒకళ్ళకొకళ్ళు సమయాన్ని కేటాయించడం, చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చిన్న వ్యతిరేకతల్ని వెంటనే పరిష్కరించుకోండి. గురు అనుగ్రహంతో ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, సానుభూతి, పరస్పర మద్దతు అనేది పెరుగుతుంది. కొత్తగా పెళ్ళైన జంటలకు ఈ సానుకూల, శుభదాయక సంతానాభివృద్ధి యోగాన్ని కూడా ఈ సమయంలో కలిగించే అవకాశం ఉంది. మరి వృశ్చిక రాశి వ్యక్తులు అంతర్గత కలహాలు, ఆలోచనల్లో గందరగోళంలో భయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితి కొంచెం ధనాత్మక ప్రభావాల వైపు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. వ్యక్తిగతంగా ధ్యాస ఉంచండి. వ్యక్తిగత లక్ష్యాలు, జీవితాలు, నిజమైనటువంటి విలువల్ని గుర్తించి వాటిని పాటించే ప్రయత్నం చేయండి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ శుభ కాలంలో మీరు శుభవార్తలు వింటారు. అయితే రాహు 5వ స్థానంలో ఉండడం వలన ఈ మాసం ఏంటంటే పిల్లలపైన అదనపు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. విద్య, ఆరోగ్యం, వాళ్ళ ప్రవర్తనలో ఒడిదుడుకులు, అస్థిరత, ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళతో చర్చించి వాటిని దూరం చేసే ప్రయత్నం చేయండి. సహనం చాలా ముఖ్యం. క్రీడల్, ఆర్ట్స్, సంగీతము, నాటకం వంటి సృజనాత్మక రంగాల్లో, వినోద రంగాల్లో పిల్లలు ప్రత్యేకంగా ప్రావీణ్యాన్ని చూపుతారు. వీటి ద్వారా కొంత గుర్తింపు లభించే అవకాశం ఉంది. అవార్డులు కూడా అందుకుంటారు. మరి వృశ్చిక రాశి వారికి పెద్దల ఆరోగ్యానికి ఒక జాగ్రత్త, ఒక శ్రద్ధ అవసరమైనటువంటి మాసంగా చెప్పొచ్చు. శని 4వ స్థానంలో ఉండడం వలన మానసిక స్థితి, అలాగే జీవన శైలి పైన ప్రభావం చూపిస్తుంది. జాయింట్ సమస్యలు కానీ, నరాల ఇబ్బందులు కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలు మొదట్లో గుర్తించి వెంటనే పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే పెద్ద సమస్యలకి దారితీసే అవకాశం ఉంది. పోషకాహారం కానీ, వ్యాయామం కానీ, నిత్య ఆరోగ్య నియమాలపైన శ్రద్ధ పెట్టండి. జాగ్రత్తలు తీసుకోవడం వలన సాధారణ వైద్య పరీక్షలు కూడా చేయించుకోండి. దీని ద్వారా ఏంటి అంటే మీరు వెంటనే వాటిని ఉపశమనం పొందే విధంగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఉద్యోగస్తులకి చిన్న చిన్న అసంతృప్తులు ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చక్కటి ప్రగతి అనేది కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు కానీ, పథకాలు కానీ, అలాగే కార్యక్రమాల నిర్వహణ కానీ దాంట్లో మీరు నిమగ్నమవుతారు. అలాగే పెద్దగా రిస్క్ ఉన్న వాటి జోలికి వెళ్ళకండి. కొంతకాలము పక్కన పెట్టేసి సానుకూలంగా అనిపించిన వాటిని ప్రయత్నం చేయండి. అలాగే పిల్లల సంతోషం, కుటుంబ ఆనందం, ఇల్లు, ఆస్తి సంబంధిత వ్యవహారాలు, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. సోదరుల మధ్య అనుబంధం పెరుగుతుంది. కుటుంబం మధ్య స్థిరత్వం ఏర్పడడం, ఆనందం, భద్రత పెరగడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, మన్నింపు అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే మెకానిక్, టెక్నీషియన్ వృత్తుల్లో చూస్తే సాంకేతిక అభివృద్ధి అనేది ఉంటుంది. వ్యాపార విస్తరణకి ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు. కొత్త దశలో మెషిన్ వినియోగాలు కానీ, సమర్థవంతమైనటువంటి పద్ధతులు కానీ, వ్యక్తిత్వ నైపుణ్యాన్ని, వృత్తిపరమైనటువంటి నిపుణతని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది? గోసేవ చేయడం, ఆకుపచ్చటి గ్రాసాన్ని ఆవులకు అందించడం, అలాగే వీధి కుక్కలకి బిస్కెట్స్ వేయడం, పక్షులకి జొన్నలు, సజ్జలు లాంటి ఆహార ధాన్యాలను ఇవ్వడం, అలాగే ఏదైనా నది, చెరువు ఆ ప్రాంతాలని శుభ్రపరిచే ప్రయత్నం చేయండి. రావి చెట్టుకి నీళ్లు పోయడం, ఓం నమ శివాయ జపం చేసుకోవడం, సూర్య నమస్కారం చేయడం, సూర్యకిరణాలు మీద పడేలాగా కాసేపు సమయాన్ని గడపడం వలన ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కెరీర్లో కూడా చక్కటి వృద్ధి, అలాగే తండ్రితో అనుబంధం పెరగడం అనేది జరుగుతుంది. ఇలాంటి పరిహారాలు పాటించడం ద్వారా మరి వృశ్చిక రాశి వారు మరింత మెరుగైనటువంటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.